నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షడ్వింశः సర్గः. దూషణస్తు స్వకం సైన్యం హన్యమానం నిరీక్ష్య సః సందిదేశ మహాబాహుః భీమవేగాన్ దురాసదాన్ రాక్షసాన్ పంచసహస్రాన్ సమరేష్వనివర్తినః. పంచవటి ప్రాంతంలో పర్ణశాల దగ్గర ఆ కరుణి యొక్క సైన్యానికి రామచంద్రమూర్తికి కూడా భీషణమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది. ఉత్సాహం కలిగినటువంటి కొందరు మరింత ముందుకు వచ్చి రాముడి మీద చెట్లతోటి అలాగే బండరాళ్లతోటి తమ దగ్గర ఉన్న ఆయుధములతోటి దేనితో పడితే దానితో అలాగ రాముడి మీద దాడి చేయడానికి మీదకు వస్తే రాముడు వారందరినీ తన అస్త్రములతోటి వాడు ప్రయోగించినటువంటి అస్త్రములను ఆ ఆయుధములను చెట్లను అలాగే శిలలను కూడా కొండరాళ్లను కూడా తన బాణములతోటి ముక్కలుగా చేసి తన దగ్గరకు కూడా రాకుండా చేసి ఇంకా వీరు ఇంతమంది ఒకేసారి తన మీద దాడి చేస్తున్నారు అని చెప్పి ఇక ఉపేక్షించకూడదని వారందరి మీద గాంధర్వాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్ర ప్రభావంతో అనేక వేల అస్త్రములు బాణములు రాముని యొక్క ధనుస్సు నుండి వెలువడుతూ వారి యొక్క శిరస్సులను వారి యొక్క అవయవములన్నింటినీ కూడా తుత్తునియలుగా అలాగా ఛేదించేస్తూ ఉన్నాయి. అందరికీ ఏమీ తెలియటం లేదు. రాముడు అస్త్రం ప్రయోగించినటువంటి విషయం తెలియటం లేదు, కానీ ఆ అస్త్రంలో వచ్చి తనకు గుచ్చుకుంటున్నటువంటి బాధ మాత్రం బాగా తెలుస్తున్నది. అలాగా అందరూ కూడా రాలి పడిపోతున్నట్లుగా అలా రాముని యొక్క బాణముల తాకిడికి అలా పడిపోతూ మరి వారి యొక్క అవయవములు కూడా ఎలా పడుతున్నాయి అంటే వారు ధరించినటువంటి భుజకీర్తులు అదేవిధంగా కర్ణాభరణములు కాళ్ళకు ధరించేటటువంటివి అవి ఆ అవయవములు వారి శరీరము నుండి వేరవుతూ కూడా ఆ ఆభరణములతో పాటు ఎగిరి అవతల పడుతున్నాయట. అంటే శరీరము నుండి అవయవములు వేరైనా ఆ అవయవాలకు ఉన్నటువంటి ఆభరణములు అలాగే ఉంటున్నాయి. అలా సాలంకారంగానే ఆ అవయవములన్నీ పడిపోతూ ఉంటే వీళ్ళందరూ బెంబేలెత్తిపోయి ఏం చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితుల్లో రాముడు ఆ విధంగా విజృంభించేటప్పటికీ ఏమీ తోచకలాగా రామబాణములకు వారందరూ కూడా తమ ప్రాణములను అర్పిస్తూ ఉన్నారు. అశ్వములు గజములు అదేవిధంగా రథములు అందులో ఉన్నటువంటి వారు అందరూ కూడా రామబాణముల యొక్క తాకిడికి నిలువలేకపోతూ ఉన్నారు. అందరూ ఆ భూమి అంతా కూడా అక్కడ ఉన్నటువంటి భూమి అంతా కూడా వారి యొక్క శరీరములతోటి శరీర అవయవములతోటి ఏనుగులతోటి గుర్రములతోటి అలా ఆకీర్ణమైపోయి కుప్పల కుప్పలుగా వాళ్ళ యొక్క దేహమును పడి అంతా చాలా భయంకరంగా మారేటప్పటికీ మరి అంతకుముందు వాళ్ళు వెనక్కి తిరిగి పారిపోతూ ఉంటే దూషణుడు నేనున్నాను మీకెందుకు రండి అని చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చి రాముడి మీద దాడి చేయిస్తే రాముడు ఇంత ధీటుగా సమాధానం చెప్పాడు. దానితోటి దూషణుడికి మరింత కోపం వచ్చింది. ఇలాగా నేను వెనక్కి పిలిస్తే వచ్చినటువంటి వారిని తిరిగి మరలా యుద్ధానికి వచ్చినటువంటి వారిని ఇంత దారుణంగా రాముడు వధించేశాడా అని చెప్పి అనుకుని మరొక 5,000 మందిని సైన్యాన్ని భీకరమైనటువంటి వారిని క్రూరమైనటువంటి వారిని 5,000 మందిని ఎంచి వారిని మరలా రాముడి మీదకి పంపించారట. ఇప్పుడు దీని ద్వారా ఏం తెలుస్తున్నదంటే ఇంతకు ముందు ఒక 5,000 మందిని రామచంద్రమూర్తి తన బాణ పరంపరలతోటి వధించేశాడు. ఇక మరలా ఇప్పుడు ఇంకొక 5,000 మందిని ప్రత్యేకమైన వారిని ముందుకు పంపిస్తూ ఉన్నారు. అంటే 14,000 మంది వచ్చి ఒకేసారి దాడి చేసినా ముందుకు వచ్చేవరైతే అత్యుత్సాహంతో అలాగే రాముడి మీద దాడి చేయాలి రాముడిని వధించాలని ఎవరు వస్తున్నారో వాళ్ళు ముందు హతులవుతూ ఉన్నారు. అలాగ ముందుకు వచ్చినటువంటి ఒక 5,000 మంది వధించబడ్డారు. ఇంకొక 5,000 మందిని ముందుకు దోస్తూ ఉన్నాడు దూషణుడు. అదే ఇక్కడ మనకు చెబుతున్నారు. మహాబాహు సహా దూషణస్తు.
గొప్ప బాహుబల పరాక్రమ సంపన్నుడైనటువంటి ఆ దూషణుడు రాముని చేత చంపబడుతున్నటువంటి వారైన తన సైన్యాన్ని చూచి నిరీక్ష్య భిన్న ఖిన్న ఖిన్నుడైపోయి ఏమీ చేయలేనటువంటి స్థితిలోకి వెళ్ళిన వాడై అబ్బెబ్బే ఈ సైన్యం రాముడిని ఏమీ చేయలేదు, ఇంతకు మించినటువంటి వారు ఇంకా ఎక్కువ మంది సైన్యం కావాలి అనుకున్న వారై దురాసదాన్ సమరేషు అనివర్తిన యుద్ధం చేయడంలో బాగా ఆరితేరినటువంటి వారు, అలాగే యుద్ధంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పారిపోయినటువంటి వారు. అంటే ఇంతకుముందు వచ్చిన వారు కూడా వీరులే కానీ వారు పారిపోతుంటే దూషణుడు మళ్ళీ ధైర్యం చెప్పి వాళ్ళని యుద్ధానికి తీసుకువచ్చారు. కానీ ఇప్పుడు పంపించేటటువంటి 5,000 మంది అలా పారిపోయే వాళ్ళు కాదు. అందుకని అనివర్తిన యుద్ధంలో వెనుక చూపు లేనటువంటి వారు, వెనకడుగు వెయ్యనటువంటి వారు అయినటువంటి 5,000 5,000 మంది రాక్షసులను సంధిదేశ దూషణుడు ఇంకా ఆజ్ఞాపించారు. వెళ్ళండి, మీరు ముందుకి రాముడి మీద ఆక్రమించండి, రాముడి మీద దాడి చేయండి అని చెప్పి చెప్పేటప్పటికీ తేశూలై పట్టసై ఖడ్గై శిలావర్షైర్ద్రుమైరపి శరవర్షైరవిచ్ఛిన్నం వవృషు తం సమంతతః. ఇంకా అలాగా దూషణుడి యొక్క ప్రేరణతో వచ్చినటువంటి క్రూరులైన ఆ 5,000 మంది కూడా ముందుకు వచ్చి మరింత ఉత్సాహంతో వారు ఇంతకుముందు వారిలాగానే వీరు కూడా అక్కడ దొరికినటువంటి చెట్లను, కొండరాళ్లను, తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధములు వీటన్నింటితోటి కూడా సమంతతః రాముడిని ఆక్రమించి చుట్టూ చేరినటువంటి వారై, అంటే ఎటు నుండి ఎవడు దాడి చేస్తున్నాడో తెలియకుండా అలాగా అసలు ఏమాత్రము మధ్యలో వ్యవధానం అనేది లేకుండా అలా అస్త్రవర్షములను, చెట్ల వర్షమును, రాళ్ల వర్షమును కురిపిస్తూ రాముడి మీద వాళ్ళు చాలా దారుణంగా అవిచ్ఛిన్నంగా ఎడతెరిపి లేకుండా రాముడి మీద ఆయుధములను ఆ విధంగా ప్రయోగిస్తూ దాడి చేస్తూ ఉన్నారు. ఇంకా అప్పుడు సద్రుమాణం శిలానాంచ వర్షం ప్రాణహరం మహత్ ప్రతిజగ్రాహ ధర్మాత్మా రాఘవస్తీక్ష్ణ సాయకై. సహజంగా అంటూ ఉంటారు కదా, యుద్ధంలో జయాపజయాలు దైవాధీనములు అని చెప్పి. అయితే ఆ దైవాధీనం కూడా ఎలా ఉంటుంది? యతో ధర్మస్తతో జయ, మహాభారతంలో చెప్పినటువంటి మాట. ఎటువైపు అయితే ధర్మం ఉంటుందో అటువైపు జయం అనేది ఉంటుంది. మొదట్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవచ్చు గాక, కానీ అంతిమంగా ధర్మానిదే జయమవుతుంది. అందుకనే చూడండి ఇక్కడ ఏమంటున్నారు, ధర్మాత్మా సహ రాఘవ, ధర్మాత్ముడైనటువంటి ఆ రామచంద్రమూర్తి, రఘువంశీయుడైనటువంటి రాముడు ప్రాణహరం మహత్ ద్రుమాణం శిలానాంచ వర్షం, ఎవరి ప్రాణములనైనా సరే, అంటే ఇతరుల యొక్క ప్రాణములను హరించేటటువంటి అంటే వృక్షములనే వర్షంగా విసిరివేస్తున్నారు వాళ్ళు ఆయుధాలుగా. అలా వృక్షముల మీద పడేటటువంటిది, అలాగే కొండరాళ్ళ మీద పడటము, ఆయుధముల మీద పడటం, ఇవన్నీ కూడా ప్రాణములను హరించేటటువంటివి, ప్రాణములు తీసేటటువంటివి. అలా ఇతరుల యొక్క ప్రాణములు తీసేటటువంటివైన ఇటువంటి దాడి, ఈ విధమైనటువంటి రాళ్ల వర్షము, ఆయుధ వర్షము, ఇవన్నీ కూడా తన మీద పడుతూ ఉన్నప్పటికీ కూడా రాముడు తీక్ష్ణ సాయకై ప్రతిజగ్రాహ, తీక్ష్ణమైనటువంటి తన బాణములతోటి వాటన్నింటినీ కూడా గాలిలోనే ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నాడు. అవి తన దగ్గరకు రాకుండా వాటిని గాలిలోనే కొట్టేస్తున్నాడు. అంటే చూడండి, ఇంతమంది ఎన్ని రకాలుగా ప్రయోగించినా రాముడి యొక్క బాణాల ముందు అవేవి నిలబడడం లేదు. వాటినన్నిటినీ కూడా చిత్తుగా రాముడు కొట్టి పడేస్తూ ఉన్నాడు. ఎందుకని? ధర్మాత్మ, రాముడు ధర్మాత్ముడు కావున. ఎందుకంటే ఆ ధర్మాత్ముడు కావున ఆ ధైర్యము, విశ్వాసము అనేవి మొక్కబోకుండా ఎంతమంది తన మీద దాడి చేసినా ధీటుగా సమాధానం చెబుతూ ఉన్నాడనమాట. అంతేకాదు, ప్రతిగృహ్య చ తద్వర్షం నిమీలిత ఇవర్షభ రామ క్రోధం పరం భేజే వధార్థం సర్వరక్షసాం. రామ నిమీలిత వృషభ ఇవ, అది ఎలా ఉన్నదయ్యా అంటే, బాగా వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షంలో తడిచేటటువంటి ఆంబోతు ఏం చేస్తుంది? కేవలం కన్నులు మూసుకుని ఆ వర్షాన్ని కూడా ఆస్వాదిస్తూ ఉంటుంది.
అలాగే ఇక్కడ రాక్షసులందరూ కూడా బాణవర్షము, ఆయుధవర్షము, శిలావర్షము కురిపిస్తూ ఉంటే రామచంద్రమూర్తి వాటన్నిటినీ కూడా ఆస్వాదిస్తూ వాటన్నిటినీ తన బాణ పరంపరలతోటి కొట్టి ఏదో ఆడుకుంటున్నట్లుగా రాముడు వాటన్నిటినీ కూడా నాశనం చేస్తూ ఉన్నాడు. అందుకనే ఇలాగా చెబుతూ ఉన్నారు. ఎలాగా అంటే రామ నిమీలిత వృషభ ఇవ. రాముడు ఆ యుద్ధంలో ఎలా ఉన్నాడయ్యా అంటే నిమీలిత వృషభ అంటే కన్నులు మూసుకున్నటువంటి వృషభములాగా, పెద్ద ఆంబోదు అంటారు కదా, అటువంటి వృషభంలాగా తద్వర్షం ప్రతిగృహ్య ఆ వర్షాన్ని భరించినటువంటి వాడై, అంటే వాళ్ళు ప్రయోగించినటువంటి ఆయుధములు కానీ శిలలు కానీ చెట్లు కానీ రాముడిని ఏమీ చేయలేకపోయాయి. వాటిని రాముడు అలవోకగా తన బాణ పరంపరలతోటి నాశనం చేశాడు. ఒకవేళ ఏదైనా 1-2 వచ్చి మీద పడినప్పటికీ కూడా వాటిని లెక్క చేసేటటువంటి స్థితిలో రాముడు లేనేలేడు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, వర్షం పడుతున్నప్పుడు ఆంబోతు కనుక ఏ విధంగా అయితే ఆ వర్షాన్ని ఆస్వాదిస్తూ కేవలం కన్నులు మాత్రమే మూసుకుంటుందో అలాగే రాముడు కూడా కేవలం తన బాణములను ప్రయోగిస్తూ వాటినన్నింటినీ కూడా చాలా అలవోకగా ఎదుర్కొంటూ ఉన్నాడు తప్ప రాముడు ఏమాత్రము వ్యధను కానీ బాధను కానీ పొందలేదు, ఏమాత్రము ఆయాసపడటం లేదు. శత్రువుని మీద విరుచుకుబడి మరి దాడి చేస్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత తతఃక్రోధ సమావిష్ట ప్రదీప్త ఇవ తేజస శరైరవా కిరత్ సైన్యం సర్వతః సహ దూషణం. ఇంకా ఆ సైన్యం ఏం చేస్తున్నారు చూడండి. తతః క్రోధ సమావిష్ట, ఆ సైన్యం తన మీద ఈ విధంగా దాడి చేసేటప్పటికీ క్రోధంతో ఊగిపోతున్నటువంటి రామచంద్రమూర్తి తేజస ప్రదీప్త ఇవ, అసలే తేజస్సుతో ఉన్నాడు ఆ యుద్ధం మొదట్లోనే. ఆ తేజస్సును మరింతగా రగిల్చినట్లుగా అంటే మండుతున్నటువంటి అగ్నిలో కాస్త ఇంధనం పోస్తే ఏ విధంగా అయితే మరింతగా ప్రజ్వరిల్లుతుందో అలాగే ఆ ఇంధనములను ఎగదోసినట్లయితే ఏ విధంగా అయితే ఆ జ్వాల ప్రజ్వరిల్లుతుందో అలాగా అసలే చాలా పరాక్రమంతో పోరాడుతున్నటువంటి రాముడిని వీళ్ళు ఈ విధంగా మరలా దాడి చేసేటప్పటికీ రాముడికి మరింత కోపం వచ్చి వీరందరినీ వధించడం కోసమని చెప్పి శరై అబాకిరత్ సహదూషణం సైన్యం, దూషణుడితో కూడినటువంటి ఆ 5,000 మంది సైన్యాన్ని కూడా తన శరములతోటి తన బాణములతోటి కమ్మి వేశాడు. ఏదో మేఘం గనక ఆకాశాన్ని కమ్మినట్లుగా తన బాణాలతోటి ఆ సైన్యం మొత్తాన్ని కూడా కమ్మివేశాడు. అలా బాణ వర్షాన్ని ఆ సైన్యం మీద కురిపించేటప్పటికీ తతస్సేన పతిక్రుద్ధ దూషణ శత్రుదూషణ శరైరశ నికల్పయిస్తం రాఘవం సమవాకిరన్. ఆ తరువాత ఇంకా ఆ సైన్యానికి సేనాపతి అయినటువంటి ఆ దూషణుడు ఎవరైతే ఉన్నారో అతడు క్రుద్ధ మరింత కోపించినటువంటి వాడై తం రాఘవం రామచంద్రమూర్తిని అశనికల్పై శరై పిడుగుల వంటి వజ్రాయుధముల వంటి బాణములతోటి రాముడిని కొడుతున్నాడు దూషణుడు. సమవాకిరన్ అంటే రాముడి మీద అన్ని బాణములను ఆ పిడుగుల వంటి వజ్రాయుధమైనటువంటి బాణములను అన్ని బాణములను కూడా రాముడి మీద వేసేటప్పటికీ తతో రామః సుసంక్రుద్ధ క్షురేణాస్య మహద్ధను చిచ్ఛేద సమరే వీర చతుర్భిశ్చతురోహయాన్. ఇంకా ఆ తర్వాత మరింత కోపించినటువంటి రామచంద్రమూర్తి తతః సమరే వీరః రామః, యుద్ధంలో ఎదురులేని వీరుడైనటువంటి రామచంద్రమూర్తి సుసంక్రుద్ధ క్షురేణ అస్య మహద్ధను, ఇంకా కత్తి వంటి బాణముతోటి అతని యొక్క ధనుస్సుని ఖండించి వేశాడు. అంటే ఆ బాణమును ప్రయోగించి తన మీద బాణములు ప్రయోగిస్తున్నటువంటి ఆ దూషణుని యొక్క ధనుస్సునే ఖండించేశాడు. అంటే ఇటువంటి ధనుస్సులు ఖండించడానికి నారాచములు అంటూ ఉంటారు. అటువంటి బాణములను అంటే పూర్తిగా లోహముతో చేయబడినటువంటి బాణము, అది కూడా సాధారణంగా శరీరముల మీద గుచ్చుకునే విధంగా కాకుండా ఖండించే విధంగా ఉంటుంది. కొంతమంది అర్ధచంద్రాకారంలో ఉంటుంది అని చెప్పి, అలాగే ఒక ఖడ్గంలాగా ఉండేటటువంటిది అని అటువంటి బాణాలను ప్రయోగించి ఆ దూషణుడి యొక్క ధనుస్సుని విరగ్గొట్టేశాడు రామచంద్రమూర్తి. అంతేకాదు చతుర్భి శరై చతురహయాన్, 4
శరములతోటి బాణములతోటి 4 గుర్రములను కూడా ఛేదించేశాడు. అంటే ఆ దూషణుని యొక్క ధనుస్సుని, అతని యొక్క గుర్రములని కూడా రాముడు ఛేదించాడు, వాటిని పడగొట్టేశాడు. ఇంకా తర్వాత హత్వాచాశ్వాన్ శరైస్తీక్ష్ణై అర్ధచంద్రేణ సారథే శిరోజహార తద్రక్ష త్రిభిర్వివ్యాధ వక్షసి. చూడండి, ఇంకా తీక్ష్ణై శరై అశ్వాన్ హత్వా, తీక్షణమైనటువంటి చాలా పదునైనటువంటి బాణములతోటి అశ్వాన్ హత్వా, ఆ దూషణుని యొక్క అశ్వములు ఏవైతే ఉన్నాయో ఆ అశ్వములన్నింటినీ కూడా వధించేసి అర్ధచంద్రేణ శరేణ సారథే శిరః జహార, అర్ధచంద్రాకృతిలో ఉండేటటువంటి బాణంతో ఆ దూషణుని యొక్క సారథి శిరస్సుని ఛేదించేశాడు. అంటే ఇక్కడ దూషణుడు ఇంకా ఎక్కడికి రథంలో కదలలేడనమాట. ఇంకా తర్వాత తద్రక్ష వక్షసి వివ్యాధ, ఆ దూషణుని యొక్క హృదయం మీద రాముడు బాణములతో కొట్టాడు. దానితో దూషణుడు దద్దరిల్లిపోతూ ఉన్నాడు. అదేవిధంగా ఈ బాణముల యొక్క తాకిడికి దూషణుని యొక్క స్థితి చాలా క్రౌర్యంతో, అంటే మరింత కోపం వచ్చింది, బాధ కలుగుతున్నది, ఆ బాధలో కోపం కూడా వస్తున్నది. సచ్చిన్నధన్వా విరధ హతాశ్వో హత సారథి జగ్రాహగిరి శృంగాభం పరిఘం రోమహర్షణం. ఇంకా ఆ దూషణుని యొక్క పరిస్థితి చూడండి. రాముడు ప్రయోగించినటువంటి బాణములకు అతని యొక్క ధనుస్సు, అదేవిధంగా ఆ అశ్వములు, సారథి వీళ్ళందరూ కూడా పడగొట్టబడ్డారు, ధనుస్సు వెరగొట్టబడింది. ఇంకా ఏమి చెయ్యలేనటువంటి ఆ దూషణుడు ఏం చేశాడు? పరిఘం, పరిఘ అంటే ఒక శూలము వంటి ఆయుధం అన్నమాట. అటువంటి పరిఘ అనే పెద్ద ఆయుధాన్ని తీసుకుని రాముడి మీద ప్రయోగిస్తూ ఉన్నాడు. అంటే పర్వత శిఖరంతో సమానమైనటువంటిది, అంత పెద్దది, అదేవిధంగా పదునుగా ఉండేది, దాడి చేసేటటువంటిది అయిన ఆ పరిఘ అనే ఆయుధాన్ని తీసుకుని రాముడి మీదకి దాడికి వెళ్ళాడు. వేష్టితం కాంచనై పట్టై దేవ సైన్య ప్రమర్దనం ఆయసై శంకుభిస్తీక్ష్ణై క్షీరం పరవశోక్షితం వజ్రాసని సమస్పర్శం పరగోపురధారణం. ఇక చూడండి, అక్కడ తన ధనస్సు విరిగిపోయి సారథి అదే విధంగా అశ్వములు కూడా పోయిన తర్వాత ఏం చేశాడు? పర్వతంతో సమానమైనటువంటి ఇంకా పరిఘానే ఆయుధాన్ని తీసుకున్నాడు. అంతేకాదు, ఆ పరిఘానే ఆయుధాన్ని రాముడి మీద ప్రయోగించబోతున్నాడు. అది ఎలా ఉన్నది అంటే పెద్ద పెద్ద ద్వారములను, కోటగోడ ద్వారములను ఛేదించేటటువంటిది ఆ పరిఘానే ఆయుధం. అంటే ఎంత పెద్దదిగా ఉంటుంది, అది తగిలితే ఎత్తున ఉన్నటువంటి ద్వారం కూడా విరిగి పడవలసిందే అన్నమాట. అటువంటి పరిఘానే ఆయుధాన్ని తీసుకున్నాడు. తీసుకుని వేష్టితం శంకుభిః కీర్ణం అని అంటూ ఇంకా అంటున్నాడు. ఏమిటి? శంకు మొదలైనటువంటి వాటిని కట్టబడింది, అలాగే అనేక ఇనప శూలములు చుట్టబడినటువంటిది అయినా, అంటే బంధనములు, ఆ ఆయుధమునకు మిగతా బంధనములు కూడా ఉన్నాయి, శూలములు మొదలైనవన్నీ కూడా కట్టి ఉన్నాయి. అంటే ఆయుధముల యొక్క సమూహములాగా ఒక కట్టలాగా ఉన్నదన్నమాట. అలా ఉన్నటువంటి ఆయుధాన్ని ఆ కోటగోడలకు ఉన్నటువంటి ద్వారాలు ఏవైతే ఉంటాయో ఆ ద్వారాలు పగలగొట్టడానికి వినియోగిస్తూ ఉంటారు. అటువంటి ఆయుధాన్ని తీసుకుని వజ్రాశని సమస్పర్శం, అసలు ఆయుధం తగిలితేనే వజ్రాయుధం మీద పడినట్టుగా, పిడుగుపడ్డట్టుగా అతడు వధించబడతాడనమాట. అటువంటి ఆయుధాన్ని తీసుకుని పురద్వారం తు గోపురం పరితః హన్యతే నేన అని చెప్పంటూ, పరిఘ అంటే పరితః హన్యతే, ఆ ఆయుధం ఎక్కడైతే తగులుతుందో అంతటా కూడా అది ఆయుధం తన ప్రభావంతో వధించేస్తుంది, నాశనం చేసేస్తుంది. ఆ విధంగా అంతటా నాశనం చేయగలిగినటువంటి స్వభావం కలిగినది, దారుణమైనది, పిడుగుపాటు వంటి ప్రభావాన్ని చూపించే ఆ పరిఘాని ఆయుధాన్ని తీసుకుని ఇంకా దూషణుడు ఆయుధాన్ని తీసుకుని ఇంకా రాముడి మీద ప్రయోగించడానికి, రాముడితో యుద్ధం చేయడానికి స్వయంగా సిద్ధమవుతూ ఉన్నాడు. తమ్మహోరగ సంకాశం ప్రగృహ్య పరిఘం రణే
దూషణోభ్యద్రవద్రామం క్రూరకర్మా నిశాచర. ఇలా క్రూరమైనటువంటి పనులు చేసేటటువంటి వాడు, నిశాచరుడు, రాక్షసుడు అయినటువంటి ఆ దూషణుడు మహోరగ సంకాశం పరిఘం ప్రగృహ్య, మహాసర్పములాగా ఉన్నటువంటి, సర్పము కాటు వేస్తే ఏ విధంగా అయితే ఆ విష ప్రభావంతో మరణిస్తారో, ఈ పరిఘ తగిలినప్పటికీ కూడా వారు ఆ విధంగా వాడి అయినటువంటి బాణముల చేత శరీరం అంతా కూడా తూట్లు పడి మరణిస్తాడనమాట. అటువంటి పరిఘను అంటే ఇనుప కట్టలు కట్టినటువంటి ఒక ఆయుధముల యొక్క సమూహము లాంటి ఆయుధాన్ని తీసుకుని ప్రగృహ్య రణే రామం అభ్యద్రవతు, ఇంకా యుద్ధంలో లోపల నుండి అంటే ఆ సైన్యం మధ్య నుండి దూషణుడు మరింత వేగంగా రాముడి మీదకి ఆ పరిఘను తీసుకుని యుద్ధం చేయటానికి వస్తున్నాడు. తస్యాభిపతమానస్య దూషణస్య స రాఘవః ద్వాభ్యాం శరాభ్యాం చిచ్ఛేద సహస్తాభరణౌ భుజౌ. ఇంకా ఆ యుద్ధంలో మరింత క్రోధంతో తన మీద దాడి చేయడానికి వస్తున్నటువంటి ఆ దూషణుణ్ణి రామచంద్రమూర్తి ఎదుర్కొంటున్నాడు. ఎలాగంటే రాఘవ సహ, రఘువంశీయుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి అభిమతమానస్య తస్య దూషణస్య, తన మీదకు దాడి చేయడానికి వస్తూ తన మీద పడిపోతున్నటువంటి ఆ దూషణుని యొక్క సహస్తాభరణం, కరభూషణములతో కూడినటువంటి ఆ హస్తములు ఏవైతే ఉన్నాయో వాటిని, భుజౌ, రెండు భుజములని కూడా, ద్వాభ్యాం శరాభ్యాం చిచ్ఛేద, కరుణి యొక్క భూషణములను, కరుణి యొక్క భుజములను కూడా రెండు బాణములతోటి ఆ రెండు భుజములను కూడా రామచంద్రమూర్తి ఛేదించేశాడు. చూడండి, ఇక్కడ ఎప్పుడైనా సరే రాముడు ఎవరిని వధించినప్పటికీ మొదట వారిని దండిస్తాడు. ఆ దండన తర్వాతే మారణం అనేది ఉంటుందన్నమాట. సహజంగా కూడా చెబుతూ ఉంటారు, ముందు మంచిగా చెప్పటం, లేకపోతే భయపెట్టడం, ఆ భయపెట్టిన తర్వాత ఉచ్చాడడం, దూరంగా కొట్టిపడేయటం, ఇన్ని చేసినప్పటికీ లొంగకపోతే ఇంకా ఆ తర్వాత మారణం అని చెప్పి, అంటే అస్త్రములు ప్రయోగించడంలోనూ యుద్ధనీతిలోనూ ఈ రాజనీతిలో ఉన్నటువంటి వ్యవహారాలు అన్నమాట. అంతేగాని ముందే మారణం అనేది ఉండదు. అలాగా అతని యొక్క భుజములను తన బాణములతోటి నరికేశాడు, ఛేదించేశాడు రామచంద్రమూర్తి. పైగా ఎలాగా అతడికి కంకణములున్నాయి, ఆభరణములున్నాయి, భుజకీర్తులున్నాయని ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నారంటే, అతని యొక్క భుజబలానికి మెచ్చి కరుడు మొదలైనటువంటి వాళ్ళు అతనిని సన్మానించి ఇచ్చినటువంటి కరభూషణములు, భుజకీర్తులు అవన్నీ కూడా, అంటే అంతటి గొప్ప బలశాలి అయినప్పటికీ కూడా రామచంద్రమూర్తి యొక్క బాణముల ముందు నిలబడలేకపోయాడు అనే విషయాన్ని చెప్పడానికే అతని కరభూషణములతో కూడినటువంటి ఆ కరములను, భుజకీర్తులతో కూడినటువంటి భుజములను కూడా రాముడు ఛేదించాడనే విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. ఇంకా తర్వాత భ్రష్టస్తస్య మహాకాయః పపాతరణమూర్ధని పరిఘశ్చిన్న హస్తస్య శక్రధ్వజ ఇవాగ్రతః. ఇంకా రాముడు ప్రయోగించినటువంటి ఆ బాణములతోటి భుజములు తెగి రణమూర్ధని, ఆ యుద్ధము యొక్క ముందు భాగంలో, ఎందుకంటే ఆ రాక్షస సైన్యం కంటే ముందుకు వచ్చి రాముడితో యుద్ధం చేస్తున్నాడు కదా, మరి అందుకని రణమూర్ధని, ఆ యుద్ధం యొక్క ముందు భాగంలో చిన్న హస్తస్య తస్య, చేతులు విరిగినటువంటి, భుజములు విరిగినటువంటి ఆ కరుణి యొక్క చేతు నుండి కూడా భ్రష్ట పరిఘ అగ్రత పపాత, అతని చేతు నుండి పడినటువంటి పెద్ద పరిఘ అనే ఆయుధము రాముడి ముందు అలా పడిపోయిందనమాట. అంటే ఆయుధం రాముడి దగ్గరికి వచ్చేలోపే రాముడు ఆ దూషణుడి యొక్క భుజములను ఖండించాడు. తద్వారా దూషణుడు ఇంకా ఆయుధాన్ని పట్టుకోలేకపోయాడు. ఆ ఆయుధం, పరిఘ అనే ఆయుధం అలా ముందు రణము, ఆ యుద్ధము ముందు అలా పడిపోయింది. దూషణుడు పడిపోయాడు. దూషణుడి చేతిలో ఉన్నటువంటి ఆయుధం అలా భుజములు ఛేదించేటప్పటికీ ఆ విధంగా పడిపోయింది. ఎలా ఉన్నది అంటే శక్రధ్వజ ఇవాగ్రత అని చెప్పి. సహజంగా అయితే ఏదైనా యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞారంభంలో ఇంద్రధ్వజము అనే ఒక ధ్వజాన్ని ఏర్పాటు చేస్తారు. యజ్ఞం పూర్తయిన తర్వాత ఆ ధ్వజాన్ని మరలా దించేస్తారు. అలాగే రాముడి మీద యుద్ధం చేయటము అనే యజ్ఞానికి బయలుదేరినటువంటి ఆ దూషణుని యొక్క చేతిలో ఉన్న పరిఘ అనే ఆయుధము ఇంద్రధ్వజంలా ఎత్తుకుని ముందుకు బయలుదేరాడు.
ఎప్పుడైతే రాముడు బాణములతోటి ఈ దూషణుని యొక్క భుజములు తరిగివేశాడు, భుజములు నరికివేశాడో ఇంకా ఈ దూషణుని యొక్క పని పూర్తయిపోయింది, ఇంకేమీ చేయలేని స్థితికి వచ్చాడు. అందుకనే ఇంద్రధ్వజాన్ని దించినట్లుగా ఆ దూషణుడు ఆ పరిఘను వదిలేశాడు, పరిఘ కూడా కింద పడిపోయింది. ఈ విధంగా రాముడు ప్రయోగించినటువంటి బాణములతోటి ఆ దూషణుడు అవసాన దిశకు వచ్చాడు. మరి దూషణుని తర్వాత రాముడితో యుద్ధం చేసినటువంటి వారెవరు, వారిని ఎలాగా సంహరించాడు, ఆ కరుణ యొక్క సంహారం ఎలా జరిగిందనే విషయాన్ని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణం చేసుకుందాము. దూషణస్తు స్వకం సైన్యం హన్యమానం నిరీక్ష్య సహ సందిదేశ మహాబాహు భీమవేగాన్ దురాసదాన్ రాక్షసాన్ పంచసహస్రాన్ సమరేష్వనివర్తినః తేశూలైః పట్టసైః ఖడ్గైః శిలావర్షైర్ద్రుమైరపి శరవర్షైరవిచ్ఛిన్నం వవృషుః తం సమంతతః సద్రుమాణాం శిలానాంచ వర్షం ప్రాణహరం మహత్ ప్రతిజగ్రాహ ధర్మాత్మా రాఘవస్తీక్ష్ణసాయకైః ప్రతిగృహ్య చ తద్వర్షం నిమీలిత ఇవర్షభః రామః క్రోధం పరం భేజే వధార్థం సర్వరక్షసాం తతః క్రోధ సమావిష్టః ప్రదీప్త ఇవ తేజసా శరైరవాకిరత్సైన్యం సర్వతః సహ దూషణం తతః సేనాపతిః క్రుద్ధః దూషణశత్రుదూషణః శరైరసి నికల్పైస్తం రాఘవం సమవాకిరన్ తతో రామః సుసంక్రుద్ధః క్షురేణాస్య మహద్ధనుః చిచ్ఛేద సమరే వీర చతుర్భిశ్చతురోహయాన్ హత్వా చాశ్వాన్ శరైస్తీక్ష్ణైః అర్ధచంద్రేణ సారథేః శిరోజహార తద్రక్షః స్త్రిభిర్వివ్యాధవక్షసి సచ్ఛిన్నధన్వా విరధః హతాశ్వో హతసారథిః జగ్రాహగిరిశృంగాభం పరిఘం రోమహర్షణం వేష్టితం కాంచనైః పట్టైః దేవసైన్యప్రమర్దనం ఆయసైః శంకుభిస్తీక్ష్ణైః కీర్ణం పరవశోక్షితం వజ్రాసని సమస్పర్శం పరగోపురధారణం తమ్మహోరగ సంకాశం ప్రగృహ్య పరిఘం రణే దూషణోభ్యద్రవద్రామం క్రూరకర్మా నిశాచరః తస్యాభిపతమానస్య దూషణస్య స రాఘవః ద్వాభ్యాం శరాభ్యాం చిచ్ఛేద సహస్తాభరణౌ భుజౌ భ్రష్టస్తస్య మహాకాయః పపాత రణమూర్ధని పరిఘశ్చిన్నహస్తస్య శక్రధ్వజ ఇవాగ్రతః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షడ్వింశే సర్గే 14 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.